హలో అండి, అందరికీ నమస్తే. మనం అహోబిల క్షేత్రం గురించి తెలుసుకుంటూ దాదాపు మన ఛానల్లో 4 వీడియోలు చేయడం జరిగింది. నవనారసింహుల గురించి వివరంగా చెప్పడం జరిగింది. చూడకపోతే తప్పకుండా చూడండి. ఇప్పుడు ఉగ్రస్తంభం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఉగ్రస్తంభం అనేది నరసింహస్వామి ఆ స్తంభం నుంచి ఆవిర్భవించిన ప్రదేశం అన్నమాట. మనం ఈ ఆకారాన్ని చూసినట్లయితే మనకి కొండ కూడా చీలినట్లు ఉంటుంది మధ్యలోకి. ఇక్కడకు వెళ్ళే దారి ప్రధాన ఆలయం అంటే ఎగువ అహోబిలంలో ఉండే నరసింహస్వామి అంటే ఉగ్ర నరసింహ నుంచి మనకి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి మనం జ్వాలా నరసింహ దగ్గరికి చేరుకుని అంటే నవనారసింహుల్లో మొదట ఆయన దగ్గర నుంచి ఈ రోడ్డు మనకి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు కనిపించే ఆలయమే జ్వాలా నరసింహ ఆలయం అంటే నవనారసింహుల్లో మొదటి ఆయన. ఇక్కడి నుంచే మనం తాడు పట్టుకొని ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది పైకి, కొండపైకి. అదో ఇలా బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు పక్కలోనే దారి ఉంటుంది అనమాట. ఇంకా మనం తాడు పట్టుకొని ఎక్కాలి పైకి. మనం నడిచే దారిలోనే ఇదో ఈ విధంగా మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మొత్తం పైనుంచి ఒక స్తంభం ఆకారంలో మధ్యలో చీలినట్లుగా ఇది మనం బాగా చూసుకోవచ్చు. చీలినట్లుగా ఉంటుందన్నమాట. సో నరసింహస్వామి ఫస్ట్ ఆవిర్భవించింది, ఫస్ట్ అడుగుపెట్టింది ఇక్కడి నుంచి అని చెప్పుకుంటారు. ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వర్షం పడేటప్పుడైతే చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది. కొండ ఎక్కుతున్న ప్రతిసారి ఇంకెప్పుడు వస్తుంది అని మనం దాని వైపు చూస్తూనే ఉంటాం అన్నమాట. అది అంత ఎత్తులో ఉంటుంది. కొండ సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉందంట. సో చూడొచ్చు ఎంత సన్నగా, ఎంత ఎత్తులో, ఎంత డేంజర్ఫుల్గా ఉంటుందో ఈ కొండ. డ్రోన్ వ్యూ మీరు ఇక్కడ గమనించవచ్చు. దాదాపు మేము వెళ్ళగలం అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటేనే అక్కడికి వెళ్ళడం మంచిది. మనం ఉగ్రస్తంభానికి చేరువవుతున్న కొద్దీ దారి అనేది చాలా క్లిష్టంగా మారుతుంది. అంటే చాలా లోతుగా ఉంటుందన్నమాట. పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. మనం ఒకసారి గమనించవచ్చు ఇక్కడ ఎంత సన్నగా ఉండి పక్కనంతా లోయ ఉంటుంది, చాలా పెద్ద లోయ. సో ఈ విధంగా కూడా మనం మధ్యలో ఒక నిచ్చెనలాగా ఉంటుంది. సో చుట్టూ పెద్ద పెద్ద కొండలు. అవి చూస్తేనే కొంతమందికి హైట్స్ అంటే భయం కదా, ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి. సో డెఫినెట్గా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. 2 బాటిల్స్ పర్ పర్సన్కి తీసుకెళ్ళాలి. ఎండ పొద్దున వెళ్ళేటి వాళ్ళైతే. అందులో ఇక్కడ ఉన్నటువన్నీ నిచ్చెన కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్నీ కర్రలతో చేసినట్టువే. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఫోన్లతో మనం వ్యవహరించాల్సి ఉంటుంది. అందమైన ప్రదేశమే, కాకపోతే చాలా ప్రమాదకరమైన ప్రదేశం అన్నమాట. సో ఇట్లుంటుంది. ఇక్కడికి వస్తానే ఫస్ట్ మనం ఇదేమో అనేంత భ్రమకి మనం లోనవుతాం. కానీ అసలు సినిమా అనేది కొంచెం ముందుకెళ్తే ఉందన్నమాట. దీన్నే చూసి మనం వచ్చేసింది అని అనుకుంటాం జనరల్గా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే. దాని తర్వాత కానీ మనకు అర్థం కాదు. ఇక్కడి నుంచి ఈ ప్లేస్ ఏదైతే కనబడుతుందో ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి చాలా డౌన్కి దిగాల్సి ఉంటుంది. అది ఎంత డౌన్, ఎంత డెడ్ ఎడ్జ్ అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనం ఆ ఎక్స్పీరియన్స్ని పొందలేమన్నమాట. అంత డేంజర్గా ఉంటుంది. వాటర్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే పైన ఎక్కడ మనకి ఇవ్వరు, అక్కడ ఉండవు కూడా. అదేవిధంగా ఇక్కడ మనం చెప్పులు వేసుకోకూడదు. షూస్ ఉంటే బెటరు, లేదు అంటే ఉత్తకాలతో అయినా బెటర్, కానీ స్లిప్ అవ్వకోకుండా మనం చూసుకోవాలి. సో ఇది కూడా డెడ్ ఎండ్ అనమాట. ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ గంట మనకు కనిపిస్తుంది. ఇంకా అవతల ఏముండదు, పెద్ద లోయ ఉంటుంది. జస్ట్ ఒక కట్టెలు అనేవి అక్కడ కట్టి ఉంటారు అనమాట. సో ఇలాంటి కట్టెల్ని మనం పట్టుకొని మనం ఆ దగ్గరికి వెళ్ళి ఆ నిచ్చెన ఎక్కితే ఆ ఉక్కు స్తంభం మనకు కనపడుతుంది. సో కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన ప్రయాణం అనమాట. సో ఇప్పుడు మనం దాదాపు కొంచెం దగ్గరికి వచ్చాము. చూడొచ్చు, జూమ్ చేస్తే వాళ్ళు ఎంత డెడ్ ఎండ్లో ఉండారో. చాలా తక్కువ మందికి అక్కడ ప్లేస్ ఉంటుంది నిలబడడానికి కానీ కూర్చోడానికి అయితే మోస్ట్లీ చోటు ఉండదు. ఒక 4-5 మంది అక్కడ ఉన్నారు అంటే డెఫినెట్గా ఇరుగ్గా ఉంటుందన్నమాట. కాబట్టి మనందరం అంటే వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. చుట్టూ మీరు చూసినట్లయితే అది డెడ్ ఎండ్, దాని తర్వాత లోయ ఉంటుంది. చుట్టూ పెద్దైన కొండలు మనకు కనిపిస్తాయి అన్నమాట. వన్స్ మనం అక్కడికి చేరిన తర్వాత ఇక్కడ కింద రాళ్ళు ఉన్నాయి కదా, ఆ ఐరన్ రాడ్ కింద అవే అన్నమాట మెయిన్. అక్కడి నుంచి మనం ముక్కేసి మనం రావచ్చు. దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉంటాడు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ ప్లేస్కి వెళ్ళండి. ఇది మై సజెషన్. ఎందుకంటే అన్ని చోట్లకు మనం వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఇందుగలడు అందులేడు కాబట్టి, ఆయనే నరసింహస్వామి చెప్పారు కాబట్టి. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అలాగే అహోబిల క్షేత్రం గురించి, నవనారసింహుల గురించి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. అందరికీ షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.